అందరికి నమస్కారం. నా పేరు కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ వచ్చేసి ఎక్కడ ఉన్నానో మీరు గెస్ చేయొచ్చు. మీకు నా బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఎవరైనా గెస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్కి ఒక పని మీద అయితే వచ్చాను. సో ఆ పని విషయాలు అయితే మీకు చెప్పదలుచుకోవాలి. ఇప్పుడు వన్స్ అది కంప్లీట్ అయిన తర్వాత మీకే రివీల్ చేస్తాను. ఇంక ఇక్కడ ఏంటంటే మాకు దగ్గరలో హైటెక్ సిటీ ఉండిద్ది. సో హైటెక్ సిటీలో కంపెనీస్ అన్ని చూద్దామని వచ్చాను ఇక్కడ. ఇంకా మనకి నీలోఫర్ కేఫ్ కూడా ఉండిద్ది. అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో. చాలామంది నీలోఫర్ కేఫ్ అంటే చాలా బ్రాండ్గా చూస్తారు కదా. మనం వెళ్ళి ఒక చాయ్ కూడా తాగుదాం తక్కువ రేట్ అయితే. బట్ బేసిక్కే 100 రూపీస్ ఉంటే చూద్దాం. వీల్ ప్లాన్. ఇంకొచ్చేసి ఇప్పుడే మా ఆఫీస్ కూడా వెళ్తున్నాను చూసొద్దామని ఎలా ఉంటుంది అక్కడ. జిమ్ మామూలుగా బయట తిరగనీక. ఓడీస్కి అయితే పర్మిషన్ ఉండదు. సో నా వర్కింగ్ లొకేషన్ డిఫరెంట్ కదా. సో ఒకసారి అయితే చూద్దామని వచ్చాను. మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను ఎలా ఉందో. సో మీరు చూడవచ్చు. బాబా ఒక్కొక్క అపార్ట్మెంట్ మామూలుగా లేదు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మన హైటెక్ సిటీ స్టార్టింగ్లో ఉన్నాము. మనం ఇలా స్ట్రైట్ వెళ్తే మన కుమారి ఆంటీ షాప్ వస్తుంది. ఈవినింగ్ అయితే మనం దుర్గం చెరువుకు కూడా వెళ్దాము, కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. సో ఈ అపార్ట్మెంట్ మీకు చూపించే కదా ఇందాక, ఇది వచ్చేసి మై హోమ్ భూజా అంట. సో లోపల వచ్చేసి సినిమా థియేటర్లు అన్నీ ఉంటాయంట. లైక్ ఎవ్రీథింగ్. ఒక నివాస ప్రాంతంలో ఉన్న పీపుల్కి ఏం కావాలన్నా అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం నీలోఫర్ కేఫ్కి వెళ్తాం. ఇంకో మాకు అక్కడ కనబడుతుంది, దానికి ఇప్పుడు వెళ్దాం. సో మీరు వినింటారు, ఇక్కడ హైటెక్ సిటీలో మీకు టీ హబ్ అని ఒకటి ఉంటుంది, టీ వర్క్స్ అని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదన్నా బిజినెస్ ప్లాన్ ఉందనుకో, ఇలాగా ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయడం, ఐటీ ఇండస్ట్రీ లాగా లైక్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో అయితే పెట్టడం ఉందనుకో, మన ఐడియాని వచ్చేసి ఇక్కడ చెప్పారంటే వాళ్ళు మనకి తగిన టిప్స్ అని చెప్తారు. అంటే వాట్ వీ నీడ్ పర్మిషన్స్ అండ్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీలోఫర్ కేఫ్కి అయితే వెళ్దాం ఇప్పుడే. ఇంక ఇదంతా మనకి దూరంలో కనిపిస్తుంది వచ్చేసి ఐకియా. మనము ఈ ఐకియా స్టోర్స్ అనేది స్వీడిష్ కంపెనీ ఏదో, మరి ఇది యూరోపియన్ కంపెనీ. సో ఇది మన ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. మన సౌత్ ఇండియాలో వచ్చేసి మనకి హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉంది. నేను వెళ్ళా బెంగళూరులో, మరి కేరళలో తెలీదు, చెన్నైలో అయితే అసలు లేదు. ఇదిగో టీ హబ్. సో ఇదే కదా మీకు చూపించాను, ఇవన్నీ ఐటీ పార్క్లే. ఇలానే వెళ్తే మన కుమార్ ఆంటీ షాప్ కూడా వస్తుంది. సో ఈ మధ్య మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా చూసింటారు ఈ నీలోఫర్ కేఫ్ని. సో మనమైతే హైటెక్ సిటీ వచ్చిన తర్వాత నీలోఫర్ కేఫ్కి వెళ్ళకపోవడం మన బ్యాడ్ లక్. వామో ఈరోజు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. వీళ్ళకు మంచి కాఫీ తాగుదాం. టీ హబ్ బాగుంది. సో మనం నీలోఫర్ కేఫ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక సాసర్ అయితే పెట్టారు, మొత్తము చాలా అందంగా ఉంది. సో మనం వచ్చేసి ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు, ఇద్దాం ఆర్డర్. దీని పేరు ఏం పేరు? మస్కా బన్ ఒకటి, అదేదో ఒక బిస్కెట్, ఒక కోక్ అయితే తీసుకున్నాము. టీ అయితే తాగడం లేదు, ఆ టీ తాగితే ఒక షుగర్ అయితే వస్తుంది. సో అవాయిడ్ చేస్తున్నా టీ కాఫీ. తిను, బాగుంది, చూద్దాం. బాగుంది. సో ఇప్పుడే మనం నీలోఫర్లో స్నాక్స్ అయితే తిన్నాము. సో ఇంకా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుంది అక్కడ. ఎంత బాగుంది, ఇంకా చాలా డెవలప్ అయింది. ఈ పార్కింగ్ ఇక్కడంతా కడతారనుకుంటా. ఆఫ్టర్ 5 to 6 years ఇదంతా చాలా డిఫరెంట్గా మారిపోద్ది. ఈ చిన్న నీలోఫర్ కేఫ్కి ఎంతమంది వస్తున్నారో జనాలు. దిస్ ఇస్ వెరీ నైస్. ఇంకా మనకి ఐకియా ఎక్కడ, అది అక్కడ ఐకియా ఉంది, కానీ ఐకియా వెళ్ళలేదు ఇప్పుడు, వెళ్ళదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేశాను ఐకియా బెంగళూరులో. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఆ బంపర్లేసి.
సో మనం హైటెక్ సిటీ కారిడార్లో అయితే నడుస్తున్నాం. మీరు మొన్న రీసెంట్గా చూసింటారు ఈ రోడ్లోనే వావ్ అక్క ఏమున్నారా జనాలు ఇక్కడ, అంత రిచ్కిడ్లే. ఇంకా టెస్లా వెహికల్ వస్తే దుమ్ములు చెప్తారేమో అబ్బా. సో మొన్న ఈ రూట్లోనే మనకి ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కువ. మెయిన్ ఐటీ కారిడార్ అంటారు ఈ రోడ్డు. బాబా బాబా సేమ్ మనకి శ్రీలంకలో కొలంబోలో ఎక్కడైతే మనకి బీచ్కి ఆపోజిట్లు ఎలా ఉంటాయో అలా కట్టారు ఇక్కడ కూడా. బాబా బాబా దిస్ ఈజ్ ద డెవలప్మెంట్, వీ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. మా ఎట్లా కట్టారా చెన్నైలో ఇలాంటిది ఒక్కటి చూడలేరా నేను. ఆ బ్రిగేడ్ తప్ప నేను చెన్నైలో ఒకటి చూడలేదు ఇలాంటి బిల్డింగ్స్. చెన్నైలో మనకి ఇలాగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటే ఉంటుంది. ఇక్కడ చూడు ఎలా ఉన్నాయి ఇవన్నీ, మంచిగా ఉంది. వావ్ ఏం కట్టారా చెన్నైలో. ఇవి ఒక ముక్క కూడా పనికిరావు, అంటే చెన్నై ఒక ముక్క కూడా పనికిరాదు. హైదరాబాద్ ముందర మంచిగా ఉంది. సో మనకి అక్కడ కనపడుతుంది వచ్చేసి ఇనార్బిట్ మాల్. సో ఇక్కడ కనపడుతుంది వచ్చేసి మనకి ఐటీసీ కోహినూరు. ఎవరో ఏం చెప్పారంటే ఇందులో బా ఏముందరానే అమ్మ గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎవడో గవర్నమెంట్ వెహికల్, మీరు ఎమ్మెల్యే పోతున్నాడేమో. ఏంటంటే ఇక్కడ మజిలీ సినిమా తీశారని చెప్తున్నారు. బాగుంది, వెరీ నైస్. కానీ కొంచెం పెయింట్ అయితే నాకేం నచ్చలేదు. కొంచెం మంచి పెయింట్ వేసిన బాగుండు, కానీ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇనార్బిట్ మాల్ వెళ్ళడం లేదు, అప్పట్లో ఫేమస్ కదా మనకి హైదరాబాద్లో. బాబా బాబా చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు, టైం పడుతుంది ఇవన్నీ కట్టాలంటే. సో మనకి అక్కడ కనబడుతుంది వచ్చి కేబుల్ బ్రిడ్జి. సో మనకి దీని పక్కనే మనకి ఇనార్బిట్ మాల్ ఉంటుంది. సో ఇంకా మీకు తెలిసి ఇనార్బిట్ మాల్ గురించి. మనకి దీని పక్కన వచ్చేసి ఐటీసీ కోహినూరు. మీకు ఐటీసీ కోహినూరు అంటే మీకు గుర్తు వచ్చేది ఇంకొకటి, మనకి దీని పక్కనే దీనికి ఆపోజిట్ మన కుమార్ ఆంటీ షాప్ ఉంటుంది. వెళ్ళేసొద్దాం ఒకవేళ ఉందో లేదో కుమార్ ఆంటీ. అక్కడే మన కుమార్ ఆంటీ ఉండేది, చూపిస్తాడు అక్కడే కుమార్ ఆంటీ. చూసుద్దాం ఒకసారి ఎలా ఉందో. కుమార్ ఆంటీ షాప్ అయితే ఎత్తేసినారంట, చూద్దాం అక్కడ ఏముందో. సో మేమైతే కేబుల్ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో ఈ కేబుల్ బ్రిడ్జి. అబ్బో భలే ఉంది ఇది. మనమైతే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. మంచిగా ఉంది ఈరోజు. ఓ వాన పడుతుంది హేమాన్, వాన పడితే ఎక్కడికి వెళ్దాం చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం చూసి. వావ్ బాగా డెవలప్ చేశారు చెరువు ఇది. మంచిగా ఉన్నారు అమ్మాయిలు కూడా. అదే నీట్గా ఉన్నాయి వాటరు. అవునులే వచ్చింటాయి. ఓ స్టాండర్డ్గా ఉంది. అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ అవి మాత్రమే కాదు డెవలప్ అయిన కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంటుంది ఫ్యూచర్లో. 2047 ఇండియా విల్ బి ది డెవలప్డ్ నేషన్ ఇన్ ది వరల్డ్. సో మనకి బోట్ రైడ్ కూడా ఉన్నాయి. తెలంగాణ టూరిజం బాగానే డెవలప్ అయింది.
బోటోడు ఆ లాస్ట్కి వెళ్ళాడు. ఇదే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ఇంకా అయితే లైట్స్ అయితే ఆన్ చేయలేదంట. మేము ఉంటాము కొద్దిసేపు లైట్స్ ఆన్ చేసేంత వరకు. ఇందులో మనకి బోట్ రైడ్లు అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా పార్క్ కూడా డెవలప్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇదంతా కొండ. దీన్నైతే ఇంకా డెవలప్మెంట్కి వాడరేమో. అక్కడ చాలా బాగున్నాయి. అవతలైతే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. చుట్టూ నడిచనీకి కూడా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇదేదో మరి పార్కే మీద. మొత్తం ఈరోజు అయితే వాన మోడం అయితే ఉన్నట్టుంది హైదరాబాద్లో. మంచిగా ఉంది ఇదంతా. సో మనకి దుర్గం చెరువులో లాంచ్ కూడా ఉంది. లాంచ్ అంటే అరే మనకి బోటు కూడా ఉంది. బోట్ రైడు మంచిగా ఉంది. అది ఏమో లైట్లు అయితే ఇంకా వేయలేదు వీడు. ఒక లైట్లు వేసాడు. ఎప్పుడు వేస్తాడో మరి లైట్లు చూడాలి. లైట్లు వేసినాక వెళ్తాం మేము. సో మన కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే లైట్లు అయితే వెలగడం లేదు అంతగా. ఇంకా టైం పడుతుందేమో ఈ లైట్లు వెలగనీకా. సో ఇంకా మాకు ఇప్పుడైతే వాన పడుతుంది కాబట్టి మేము కేబుల్ బ్రిడ్జిని అయితే వదిలి వెళ్తున్నాము. మంచిగా ఉంది కేబుల్ బ్రిడ్జి. పద వెళ్దాం. వాన పడుతుంది. ఫాలో అవుతాలే నేను కూడా. సో ఇప్పుడైతే కొంచెం లైట్లు అయితే వేసారు. అదేనా లైట్లు వేసారు అంతేనా? అట్లనే ఉంటుందా లైట్లు? అన్నీ మొత్తం కంపెనీలే. సో మీకు ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న దుర్గం చెరువు ఇంకా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూపించాలనుకున్నాను. కానీ ఇక్కడ ఇంకా నాకు సమయం కూడా అంత దొరకలేదు. ఇంకా మీకైతే నీలోఫర్ కేఫ్ కూడా చూపించాను. సో నెక్స్ట్ టైం వచ్చేప్పుడు ఏంటంటే ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాము హైదరాబాద్ని. సో ఈ వీడియో వచ్చేసి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.